ఏ కోర్స్ తీసుకుంటారమ్మా? SQL HTML .NET విత్ ఫ్రేమ్ వర్క్స్. నేను ఫుల్ స్టాక్ డెవలపర్ సార్. C++, జావా. ఓకే అందరూ మంచి కోర్సులు సెలెక్ట్ చేసుకున్నారు. 3 నెలలు కంప్లీట్ అయ్యే లోపల జాబ్లు మీ చేతిలో ఉంటాయి. కోర్స్ ఫీజు జస్ట్ 40,000. కట్టండి. ఇప్పుడు జస్ట్ వేలల్లో కొడుతున్నారు అంతే. లక్షల్లో ప్యాకేజీలు తెంగేస్తారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. 3 నెలల్లో జాబ్ అన్నాడు, ఏడాది అయింది, ఇంకా ఇంటర్వ్యూకి అయితే దిక్కులేదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 100% ప్లేస్మెంట్ పక్క అని చెప్పారనుకోండి, మీరు ఒకటే ఫిక్స్ అవ్వండి. ఇది ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు. అండ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ డైరీస్ పార్ట్ 3 అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్, హైదరాబాద్ అండ్ బెంగళూరు, మనం గ్రాడ్యుయేషన్ అయిపోగానే హైదరాబాద్ బెంగళూరు వెళ్తాం అనమాట కోచింగ్ అని. అక్కడ పెద్ద స్కామ్ అయితే ఉండేది. హైదరాబాద్ అమీర్పేట మనకి KBHPలో ఒకటే స్కామ్ అనమాట, పెద్ద స్కామ్ అది. మీరు అనవసరంగా వెళ్ళి జాయిన్ అయ్యి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోమాకండి. అండ్ దీని గురించి డీటెయిల్గా వీడియో చెప్తాను. అక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ మీకు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ సో దా ప్లేస్ డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. అమీర్పేట వెళ్ళాం, అక్కడ చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా, వాళ్ళు చెప్తారు జాయిన్ అయ్యే ముందు 6 months 3 months అని డిసైడ్ అయితే మినిమం 50,000 ఉంటుంది. అండ్ తక్కువ 25,000 ఉంటుంది. యావరేజ్ అయితే 50 ఉంటుంది, అంటే పెద్ద ఇన్స్టిట్యూట్లో అయితే. బ్యాంకింగ్ సెక్టర్ అయితే నాన్ IT అయితే మాత్రం 20 to 30 ఉంటుంది అనమాట ఎక్కడైనా కానీ. ఇది నార్మల్ ఫీజు వచ్చేసి మనకి 6 months ఉంటాం. అక్కడ 6 monthsకి మళ్ళీ మన హాస్టల్ చూసుకో 1000 ఉంటుంది హాస్టల్ ఫీజు. సో మనకు అక్కడ 30 months. సో 6 monthsకి మనకు 1 lakh బొక్క అనమాట. అక్కడ లక్షకు బొక్కడిపోయింది అనమాట. పెద్ద బొక్క అవుతుంది. దీని తర్వాత మనం కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి. ఒకటే చెబుతారు 6 months ఉండమ్మా, మీకు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని. అక్కడ మనీ నమ్మి జాయిన్ అవుతాయి అనమాట. మనతో పాటు అక్కడ వన్స్ జాయిన్ అయినా మీరు అక్కడ చెక్ చేయండి, మనతో పాటు మన సూపర్ సీనియర్స్ కానీ సీనియర్స్ గా ఉంటారు. ఎందుకుంటారు, 100 జాబులు లేక 100 కోచింగ్ ఉంటారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్, బయట అయితే అసలు IT జాబ్స్ లేవు. మీరు అనవసరంగా వెళ్ళి డబ్బులు అయితే వేస్ట్ చేసుకుందామండి. గ్యారంటీ అని చెప్తారు కదా, మన 6 months అయిపోయినాక మనకి జాబ్ రాకపోయింది అనుకో, వెళ్ళి అడుగుతాం ఏంటి సార్ నాకు జాబ్ రాలేదు 100% గ్యారంటీ అన్నారు అని అడిగామనుకో, వాళ్ళు ఏం చెప్తారు అనుకున్నాం. ఈ గ్యాప్ లో మనకి వాళ్ళైతే అంటే కోచింగ్ అంటే బాగానే ఇస్తారు కదా, మనకి జాబ్ అయితే రాదు కానీ కోచింగ్ అయితే బాగానే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఓన్లీ జాబ్ పర్పస్ కోసం అయితే మాత్రం అనవసరం వెళ్ళమాకండి. కాదు బ్రో, నేను నాలెడ్జ్ గెయిన్ కోసం వెళ్తున్నానంటే వెళ్ళొచ్చు, అది మంచి చాయిస్ నాలెడ్జ్ కోసం అయితే. సో మనం వాళ్ళు ఏం చెప్తారు, మనకి 3 months అయిపోయినా 2 months అయిపోయినాక మనం కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ ప్రమోట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ మన ఇన్స్టిట్యూట్, మనది ఏ ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఇక్కడ నుంచే రారు కదా, B నుంచి వస్తారు, C నుంచి వస్తారు, A to Z. అక్కడ హైదరాబాద్ అమీర్పేటలో ఎన్నైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అన్ని ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి వస్తారు. అక్కడ ఎంతమంది మ్యాక్సిమం ఒక 1000 మంది ఉంటే ఆడ వచ్చేది 10 మందికి. ఆ 10 మందిలో మనం ఎక్కడో ఉంటాం. సరే వచ్చారనుకోండి, ఫస్ట్ సెలెక్ట్ అయ్యామని అనుకోండి, ఫస్ట్ రౌండ్ ఏంటిది ఉండేది, ఫస్ట్ యాప్టీ రౌండ్ ఉండేది, తర్వాత టెక్నికల్ రౌండ్ ఉండేది, తర్వాత కమ్యూనికేషన్ రౌండ్, తర్వాత HR రౌండ్, లాస్ట్లో జాబ్. ఇవన్నీ చేస్తే మనకు వచ్చే శాలరీ అంతా 3 lakhs per annum మహా అయితే గట్టిగా. అది ఏంటిది IT జాబ్స్కి అయితే. నాన్ IT అయితే అసలు 2.52 ఎక్కువ. ఆ లెక్క మనం వేసుకుంటే నెలకి 25,000 18,000 వస్తాయి అనమాట మనకి. ఇది ఇన్ని రౌండ్ క్రియేట్ చేసి 6 నెలలకు 1,00,000 రూపాయలు బొక్క పెట్టుకొని పోతే ఇలా ఉండిద్ది అనమాట అది స్కామ్ అనేది. ఇదే మనం వెళ్తా ఉంటాం, జాయిన్ అవుతా ఉంటాం. 6 months అయిపోయినా మనకి ఇంకా జాబ్ రాలేదు, అడుగుతాం సార్ 6 months అయిపోయింది నాకు జాబ్ రాలేదు, ఎలా నేను కోచింగ్, వాళ్ళు అంటారు కోచ్ డిస్కంటిన్యూ అయిపోయింది, ఇదే అయిపోయింది మీ కోచింగ్ అంటారు. అది ఎలా సార్, మీదేగా 6 months అని చెప్పారు, 100% గ్యారంటీ అన్నారని అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు అనుకున్నారు, ఓకేనమ్మా వీ కెన్ ట్రై అవర్ బెస్ట్ బట్ యూ కెనాట్ అఫోర్డ్ దట్, సో యూ కెన్ టేక్ లాంగ్ టైమ్ లైఫ్ టైమ్ అని చెప్తారు అనమాట. లైఫ్ టైం ఏంటి సార్ అంటే, నువ్వు లైఫ్ టైం ఉండొచ్చమ్మా, నీకు జాబ్ వచ్చినా మేము కోచింగ్ ఇస్తాం, ఇంకో 20K ఎక్స్ట్రా పే చేయాలంటారు. మనం ఏంది 20 నువ్వు పే చేసాక 20K పే చేస్తాం. మన దరిద్రం ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ స్కిల్లే ఉంటే మన కోచింగ్ ఎందుకు వస్తాం, కాలేజ్ ప్లేస్మెంట్లో కొట్టుకుంటాం కదా, ఇవన్నీ తెలియకి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ మనకంటే సూపర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి రానప్పుడు మనకి ఎలా వచ్చింది అంటే, నేను మిమ్మల్ని తక్కువ చేసుకుని చెప్పట్లేదు గాయస్, కొంచెం అసలు ఆలోచించండి. మనకు అన్ని మనీ బొక్కాడే బదులు కొంచెం ఆలోచిస్తే మనకు మనీ సేవ్ అవుద్దని నేను చెప్తున్నా. ఆ తర్వాత ఏంది, మనకి ఇన్స్టిట్యూట్లో ఖర్చు అయిపోద్ది, దీనికి తోడు మనం పార్ట్ టైం జాబ్ చూసుకుంటాం, అంటే మనీ ఎక్కువ అయిపోతాయి అనమాట. మనీ మనకు సరిపోవు, అరే మనీ సరిపోవట్లేదు, పార్ట్ టైం ఏమైనా చూసుకుందామని పార్ట్ టైం చూసుకుంటాం. పార్ట్ టైం మ్యాక్సిమం మార్నింగ్ సెక్షన్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉండొచ్చు, నైట్ ఏ షిఫ్ట్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్ వేసారనుకోండి, మన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయినా మ్యాక్సిమం 3 classes చెప్తారు, 10 to 3 వేసుకోండి గాయస్, 10 to 3 ఈ గ్యాప్ వేసుకుంటే మనం నైట్ పనుకోకపోతే మళ్ళీ మార్నింగ్ క్లాస్కి వెళ్ళి యాక్టివ్గా ఉన్నాయి. సో మనకి ఇది మళ్ళీ ఇది పెట్టుకున్నాం కదా, ఇది పార్ట్ టైం జాబ్ పెట్టుకున్నాం, మళ్ళీ పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోవాలి. అక్కడ 9
అక్కడ 9 to 3 2 అవుతాడు. ఇంకా నిద్ర ఉండదు. ఇటు పక్క మనీ బొక్క. మనం అనుకుంటాం 10,000 వస్తుంది పార్ట్ టైం జాబ్ నుంచి అనుకుంటాం. ఆ పార్ట్ టైం జాబ్ దొరకవు. దానికి తిరిగి మనకి ఛార్జీలు బొక్క. ఒకవేళ పార్ట్ టైం జాబ్ వచ్చినా కానీ కోచింగ్ సరిగ్గా నేర్చుకొని 2 బొక్కే. కాబట్టి ఒకసారి హైదరాబాద్ వెళ్ళి మీరు ఈ కోచింగ్ తీసుకోమని ఒకసారి ఆలోచించుకోండి గైస్. నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇది పెద్ద వేస్ట్ అనమాట నేను చెప్పేది అయితే. ఓన్లీ మీరు జాబ్ పర్పస్ అయితే అసలు వద్దు. ఓన్లీ నేను ఎడ్యుకేషన్ పర్పస్ నేర్చుకోవడానికి వెళ్తున్నా అంటే వెళ్ళండి. అంతేగాని నాకు జాబ్ వచ్చింది 100% గ్యారంటీ అనే ఒక దాన్ని చూసి అయితే వెళ్ళబాకండి గైస్. నేను చెప్పదలుచుకుంది. ఇంకా మన ఛానల్ ఇలాంటి హైదరాబాద్ సిరీస్ మీద ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువ లెంత్ ఇది కాబట్టి తక్కువ చెప్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ అంతకుముందు మన ఛానల్లో వై హైదరాబాద్ వీడియో వచ్చింది. దాని తర్వాత హౌ టు ఫైండ్ బెస్ట్ జాబ్స్, ఇది కోచింగ్ గురించి అనమాట. ఇది పార్ట్ 1 కదా కోచింగ్ గురించి. పార్ట్ 2 కూడా వచ్చింది కోచింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి. సో దా వీడియో మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో పెట్టుకోండి గైస్. అండ్ లాస్ట్ ఏంటంటే ఎవరైతే హైదరాబాద్ వెళ్తున్నారో వాళ్ళైతే పక్కా ఈ సిరీస్ ఫాలో అవ్వండి. మీకు ఒక ఐడియా వచ్చింది వెళ్ళినాక ఏం చేయాలి, ఎలా ఉండాలనేది. అది ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళు మీ ఫ్యూచర్ గురించి ఒక ఐడియా రావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అది హైదరాబాద్ సిరీస్ వరకు. రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. రిమైనింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి గైస్. అండ్ ఇప్పటికే చూస్తున్నందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా లవ్ యూ ఆల్.